వెల్కమ్ టు ది అజయ్య భరత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ బిలేటెడ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. బ్యాక్గ్రౌండ్ చూసి నా వీడియోని జడ్జ్ చేయకండి ప్లీజ్. వీడియోలో చాలా అద్భుతమైన కంటెంట్, మైండ్ బ్లోయింగ్ కంటెంట్ మీకు ఇవ్వబోతున్నాను. ఖచ్చితంగా డోంట్ మిస్ ఇట్. మొన్న ఆగస్ట్ 15కి మన దేశం 80 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మన దేశం ఒక యువ దేశం. మన దేశంలో చాలా సాధించిన తర్వాత వన్ బై వన్ ఒక్కో మెట్టు ఎదుగుతూ అన్నీ సరిదిద్దుకుంటూ వచ్చిన తర్వాత కూడా ఇంకా మన దేశంలో సరిదిద్దాల్సినవి చాలా ఉన్నాయి. మనం ఏమైనా సాధించగలం. భారత్ ఒక కీలకమైన మలుపు వద్ద ఉందని నాకు అనిపిస్తుంది. ప్రజెంట్ మన దేశం చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో ఉంది. ఒకవేళ మనం ఈ పరిస్థితుల్ని ప్రజెంట్ ఇప్పుడే ఎదుర్కోకపోతే రాబోయే కొన్ని సంవత్సరాల్లో గ్లోబల్ రేస్లో మన భారతదేశం బహుశా ఎక్కడో ఒక దగ్గర వెనుకబడిపోతాం. ఈ సవాళ్ళని మనం ఎలా ఎదుర్కొంటామో నాకైతే తెలియదు, కానీ నా వీడియో చూస్తున్న మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. నేను చెప్పింది కరెక్టా కాదా అనేది దయచేసి కామెంట్లో రాయండి. ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఏమైనా సలహాలుంటే ఖచ్చితంగా నాకు చెప్పండి, షేర్ చేసుకుందాం. మన దేశాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, భారతదేశం ఒక తిరుగులేని శక్తిగా ఎదగాలంటే ఏ స్థాయిలోకి వెళ్ళాలి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. నేను మీకు డిఫెన్స్ రంగానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. గత 30-40 సంవత్సరాల నుంచి మన భారతదేశంలో రక్షణ రంగ సంస్కరణ గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిసారి ఆ చర్చలో ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పేవాళ్ళు. మన దేశంలో ఉన్న ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మధ్య సైలోస్ ఏర్పడ్డాయి అని. సైలోస్ అంటే అర్థం ఏంటంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ 3 విభాగాలు ఎవరికి వారుగా యమునా తీరే అన్నట్టుగా పనిచేస్తున్నారు, కానీ అందరూ కలిసికట్టుగా పనిచేయట్లేదు అని అర్థం. ఆ 3 విభాగాల మధ్య కోఆర్డినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదే నేపథ్యంలో ఈ సంస్కరణ గురించి ఎన్నోసార్లు ప్రతిపాదించడం జరిగింది. ఈ 3 విభాగాల మధ్య ఖచ్చితంగా కోఆర్డినేషన్ ఉండాలి అని చెప్పిన తర్వాత ఈ సంస్కరణల ద్వారా మరో ముఖ్యమైన సూచన చేయడం మొదలుపెట్టారు. అది ఏంటి అంటే దేశానికి ఒక డిఫెన్స్ స్టాఫ్ ఉండాలి అనే ఒక సూచన. కానీ గత 10-12 సంవత్సరాల తర్వాత రక్షణ రంగంలో కొన్ని మార్పులు రావడం స్టార్ట్ అయింది. ఈ రోజు మన దేశానికి ఒక చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఉన్నారు. మరి ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఏం చేస్తుంది, వాటి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ 3 దళాల మధ్య కోఆర్డినేషన్ తీసుకురావడం, వాటి మధ్య సమన్వయం పెంచడం, ఎప్పటికప్పుడు వీటి మధ్య కోఆర్డినేషన్ పెంచుతూ ఏ ఆపరేషన్ అయినా సరే అందరూ కలిసి గట్టిగా నిర్వహించేలా చేయడం. ఈ రోజు మనం ఈ లక్ష్యాన్ని విజయవంతంగా సాధించగలిగాం. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వ్యవస్థే ఈ సంస్థని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తుంది. కానీ ఇప్పుడు నేను చెప్పే ఒక విషయం వింటే మాత్రం మీ అరికాళ్ళ కింద భూమి అదురుతుంది. అది బహుశా మీరు ఎప్పుడు ఎక్కడ విని ఉండరు అని నాకు అనిపిస్తుంది. ఈ రోజు మన భారతదేశానికి వేరే ఏ దేశంతో అయినా యుద్ధం వస్తే, లేదా మన దేశం మీద వేరే ఏ దేశమైనా దాడి చేస్తే, మన సార్వభౌమత్వం మీద పూర్తిగా దాడి జరిగితే అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఇన్ కేస్ మన దేశం వేరే ఏ దేశంతో అయినా సరే యుద్ధం ప్రకటించాల్సి వస్తే, మన దేశంలోని ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్, చీఫ్ ఆఫ్ డిఫెన్సివ్ స్టాఫ్ కూడా మన దేశం తరపున ఏ దేశం పైన కూడా యుద్ధాన్ని ప్రకటించలేవు. ఎందుకంటే ఆ అధికారం ఈ 4 సంస్థల దగ్గర కూడా లేదు. ప్రజెంట్ ఈ రోజుటి కాలంలో ఈ అధికారం డిఫెన్స్ సెక్రటరీ అయిన ఐఏఎస్ చేతిలో ఉంది. ఐఏఎస్ పదవిలోకి రావడానికంటే ముందు ఆయన కల్చరల్ సెక్రటరీగా కానీ రక్షణ కార్యదర్శిగా కానీ చేసి ఉండాలి. అలాంటి వ్యక్తి చేతిలోనే ఆ పవర్ ఉంటుంది. ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయం. మన దేశంలో మనం సివిల్, మిలిటరీ మధ్య సమతుల్యతని, కోఆర్డినేషన్ని ఎంత బాగా తయారు చేసి పెట్టుకున్నాం. ప్రస్తుత ఈ భౌగోళిక రాజకీయ వాతావరణంలో మనకు ఎదురవుతున్న కొన్ని కీలకమైన సైనిక నిర్ణయాలు గత కొన్ని నెలలుగా అవి ఎలా అన్ఫోల్డ్ అవుతున్నాయో మీరు చూస్తూనే ఉన్నారు. ఈ విషయాలకు సంబంధించి ఇంతకుముందు చాలా వీడియోలు కూడా వచ్చాయి. కానీ ఒక్కసారి ఆలోచించండి, మన దేశంలో సివిల్ మిలిటరీ బ్యాలెన్స్ అనేది సైనిక కోణం కంటే కూడా సివిలియన్ అంశాలపై ఎక్కువ వంగి ఉంది. అంటే ఎంత పక్షపాతమో చూడండి. అది కూడా చివరికి సైన్యమే అమలు చేస్తున్న నిర్ణయాన్ని బట్టి అర్థమవుతుంది. ఒకవేళ మన దేశంపైకి ఎవరైనా యుద్ధానికి వస్తే మన దేశంలో ఉన్న
ఈ 3,000 మంది ఐఏఎస్ అధికారులు బార్డర్లోకి వెళ్ళి తుపాకులు పట్టుకొని నిలబడతారా? వీళ్ళెందుకు పోరాడతారండి? మన దేశం కోసం. మన దేశంలో ఉండొద్దనే స్వయాన వీళ్ళ పిల్లల్ని ఎప్పుడో విదేశాల్లో సెట్ చేసి పెట్టే ఉంటారు. ఇలాంటి వాళ్ళకి మన దేశం పట్ల ఎంత గౌరవం, ఎంత అవగాహన, ఎంత ప్రేమ ఉందో మీరే అర్థం చేసుకోండి. ఎక్కువ అవసరం లేదు. ఈ ఒక్క విషయాన్ని బట్టి మనం ఒక అంచనాకు రావచ్చు. వీళ్ళు ఎప్పుడైనా సరే వీళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారా? మనం ఇది ఆలోచించడం చాలా మూర్ఖత్వం. దేశంలో కేవలం 2-3% మంది ఐఏఎస్ అధికారులు మాత్రమే వాళ్ళ పిల్లల్ని నమ్మించి, ఒప్పించి మన దేశంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదివించి వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు తప్ప మిగతా అందరూ కూడా అన్యాయం చేసేవాళ్ళు. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన భారతదేశంలో సివిల్ అండ్ మిలిటరీ స్థాయిలో ఖచ్చితంగా సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందా లేదా? ముఖ్యంగా ఎక్కడైతే అత్యంత కీలకమైన సైనిక నిర్ణయాలు తీసుకోవాలో అక్కడ మొదటిగా ఆ నిర్ణయాలు పూర్తిగా మిలిటరీ చేతిలోనే ఉండాలి. ఈరోజు చీఫ్ ఆఫ్ డిఫెన్సివ్ స్టాఫ్కి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్లతో సంప్రదింపులు జరిపే అధికారం ఉండాలి. దానివల్ల దేశ రక్షణ కోసం ఒకవేళ రేపు దేశం ఏదైనా ఇతర దేశంపై యుద్ధాన్ని అమలు చేయాల్సి వస్తే ఆ పవర్ రాష్ట్రపతి చేతిలో ఉండకూడదా? మీరేమనుకుంటున్నారు ఒకసారి కమెంట్లో తెలియజేయండి. ఈ విషయంపై ఎందుకింత గట్టిగా మాట్లాడుతున్నానంటే స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్నా కూడా మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోయాం. మనం ఈరోజు ఐఏఎస్ అధికారులకి ఎంతలా అధికారాలు కట్టబెట్టామంటే చివరికి సైనిక పరమైన విషయాలు కూడా ఐఏఎస్ అధికారి చూసుకోవాల్సి వస్తుంది. దానివల్ల ఈ సైనిక సంస్థలు ఆ పరిస్థితులని బ్యాలెన్స్ చేయలేకపోతున్నాయి. నా దృష్టిలో ఇదే దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు. ప్రస్తుతం మన భారతదేశం ఈ డిఫికల్టీస్ని ఫేస్ చేస్తుంది. ఈ రోజు మన భారతదేశం దీనిని ట్యాకిల్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇక రెండవది జాతీయ భద్రత గురించి మాట్లాడుకుంటే ఇందులో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజు మన భారతదేశం వద్ద ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంది. అండ్ భారత్కి తగినట్టుగా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా కూడా ఉంది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ కూడా ఉంది. ఆర్థిక పరమైన విషయాల కోసం ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ కూడా ఉంది. అదే విధంగా మిలిటరీకి సంబంధించిన వేరు రకాల సొంత విభాగాలు కూడా ఉన్నాయి. కానీ అసలు ప్రశ్న ఇక్కడే వస్తుంది. ఈ యూనిట్లన్నిటి మధ్య సమాచారాన్ని పంచుకోవడానికి మన దగ్గర ఎటువంటి సంస్థాగతమైన ఏర్పాట్లు లేవు. ప్రజెంట్ సిచ్యువేషన్లో సమాచార మార్పిడిని సక్రమంగా జరిగేలా చూసే ఒక సింగిల్ సీమ్లెస్ ఫ్లో ద్వారా ఒకే నేషనల్ రిపాజిటరీ సృష్టించలేకపోతున్నాం. ఆ నేషనల్ రిపాజిటరీ ద్వారా ఒకవేళ మనం అలాంటి పరిస్థితిని సృష్టించగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ మిలిటరీ ఏజెన్సీ దగ్గర ఏదైనా సమాచారం ఉంటే అది ఒకే డేటాబేస్లో నిక్షిప్తమై ఉండి అది ఇంటెలిజెన్స్ బ్యూరోకి చెందిన ఒక అధికారికి కూడా ఆ అధికారి ఛత్తీస్గఢ్లో కానీ జార్ఖండ్లో కానీ కూర్చుని కూడా ఆ మిలిటరీ ఇంటెలిజెన్స్ అందించే సమాచారాన్ని ఎనలైసిస్ చేసుకోగలిగేలా ఉండాలి. అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే మన దగ్గర నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ అనేది కేవలం కాగితాల మీద మాత్రమే పరిమితమైంది. కానీ నిజంగా ఈ నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ అనేది సింగిల్ సీమ్లెస్ ఫ్లో ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే పద్ధతిలో పనిచేయాలి. అంటే మిలిటరీ ఇంటెలిజెన్స్ స్థాయిలో, విదేశీ నిఘా సంస్థ రా స్థాయిలో, దేశీయ నిఘా సంస్థ ఐబీ స్థాయిలో, ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ల స్థాయిలో అంతా అనుసంధానమై ఉండాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నిఘా విభాగాలన్నిటి మధ్య సమాచారాన్ని స్వేచ్ఛగా పంచుకునే విధానం లేకపోవడం వల్ల ఒక పెద్ద నిఘా పిక్చర్ తయారవడం లేదు. ఈ క్షణంలో మన దేశానికి ఈ వ్యవస్థ యొక్క అవసరం చాలా ఉంది. ఎందుకంటే మన దేశం రకరకాలుగా హైబ్రిడ్ లెవెల్లో సవాళ్ళను ఎదుర్కొంటుంది. ఈ హైబ్రిడ్ ముప్పులు ఎలాంటివంటే కేవలం ఒకే ఒక సంస్థ ఉంటే మాత్రమే వాటిని పరిష్కరించలేం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ జంతర్ మంతర్ వద్ద ఏదైనా నిరసన జరిగిందనుకోండి. ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆ నిరసనకి సంబంధించి పూర్తి బాధ్యత ప్రాథమికంగా ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ పైనే ఉంటుంది. కానీ ఆ నిరసనలో పాకిస్తాన్ సోషల్ మీడియా హ్యాండిల్స్ జోక్యం చేసుకున్నాయి. ఆ పాకిస్తానీ మీడియా ఒక తప్పుడు ప్రచారాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా బాగా ప్రోత్సహించాయి. ఇప్పుడు ఆ బయటి దేశం యొక్క బాధ్యత రా సంస్థది. అప్పుడు ఆ బయటి దేశాల హ్యాండిల్స్ వల్ల మనుషుల యొక్క ఆలోచన మీద ప్రభావం చూపినప్పుడు మిలిటరీ యొక్క జోక్యం ఖచ్చితంగా అవసరం పడుతుంది. సో ఇక్కడ మిలిటరీ ఇంటెలిజెన్స్ కానీ, ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ,
రా సంస్థల మధ్య, ఈ 3 సంస్థల మధ్య సమాచారం ఒకరికొకరు తెలుసుకోవాలి అంటే సింగిల్ సీమ్లెస్ ఫ్లో వ్యవస్థ ఖచ్చితంగా ఉండాలి. బట్ ఇప్పుడు అది లేదు. ఈ విషయం మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది చెప్పనా? ఫర్ ఎగ్జాంపుల్, జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసనల్ని హైజాక్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ విధంగా యుద్ధ వ్యూహాలు నడుపుతున్నారో చూడండి. దీన్నే మనం ఇన్ఫర్మేషనల్ కాగ్నిటివ్ వార్ అంటాం. పోయిన సంవత్సరం ఆపరేషన్ సింధు తర్వాత ఇక్కడ ఏ విధమైన నెరేటివ్ గేమ్ నడిచిందో మనందరం చూసాం. చాలా చోట్ల ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. సో ఇప్పుడు చెప్పండి, ప్రెసెంట్ ఈ టైంలో మన భారతదేశానికి ఇలాంటి అవసరం ఉందా లేదా? అదేంటంటే మన భారతదేశం అత్యంత కీలకమైన రీతిలో ఒకే ఒక సింగిల్ సీమ్లెస్ ఇంటెలిజెన్స్ ఆర్కిటెక్చర్ని రూపొందించుకోవాలి. దీని ద్వారా భారతదేశంలోని అన్ని నిఘా సంస్థలు అండ్ దేశంలోని ప్రతి రాష్ట్ర పోలీస్ శాఖ వద్ద ఉన్న వారి సొంత నిఘా సంస్థలన్నీ, సమాచార విభాగాలన్నీ కూడా ఒకే కామన్ డేటాబేస్లో అనుసంధానం కావాలి. ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో భారత్ సాధించిన పురోగతిని బట్టి ఇటువంటి డేటాబేస్ని సృష్టించడం, సమాచారాన్ని ఒకే దారగా ప్రవహించేలా చేయడం, ఇలా చేయడం ద్వారా ఈ నిఘా సమాచారాన్ని షేర్ చేయడం పెద్ద కష్టమైన పనేమి కాదు. ఈ రోజు మీరు ప్రపంచ పటాన్ని ఒకసారి గమనిస్తే ప్రపంచంలోని 5 అతిపెద్ద దేశాలైన 5 ఫింగర్ అలయన్స్ గురించి వినే ఉంటారు. అమెరికా, బ్రిటన్ అండ్ ఇతర దేశాల మధ్య ఒక కూటమి ఉంది. ఇప్పుడు ఆ కూటమి అంతా కూడా ఇదే రకమైన డేటాబేస్ పైన ఆధారపడి పనిచేస్తుంది. అంత పెద్ద దేశాలు డేటాబేస్ని ఏర్పాటు చేసుకొని సమాచారాన్ని పంచుకోగలిగినప్పుడు మరి మన దేశం ఎందుకు చేయకూడదు? అవి ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య సమాచారాన్ని స్వీకరించడానికి ఒక డేటాబేస్ని ఏర్పాటు చేసుకున్నాయి. కానీ మన దగ్గర నేనేమంటున్నా, ఒక్క దేశం లోపల ఉండే సమాచారాన్ని స్వీకరించడం ఇంకా ఎంత ఈజీ? ప్రజెంట్ నడుస్తున్న సిచ్యువేషన్లో భారతదేశం ఎదుర్కొంటున్న ముప్పును బట్టి ఖచ్చితంగా మన భారతదేశం ఇలాంటి వ్యవస్థని ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరం. ఈ విషయం పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా నాకు తెలియజేయండి. ఇక భారతదేశానికి సంబంధించి నాకు అనిపిస్తున్న 3వ అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇకపై మనము అగ్రెసివ్ ఫారెన్ పాలసీలని అనుసరించాల్సిన టైం వచ్చేసింది. భారతదేశంలో ఉన్న ప్రధాన సమస్య ఏంటో చెప్పనా? విదేశీ విధానానికి సంబంధించి కార్యాలయాల్లో కూర్చున్న ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారుల అందరి నియామకం ఎప్పుడు జరిగిందో తెలుసా? 1980 నుంచి 1990 మధ్య కాలంలో, అంటే కోల్డ్ వార్ జరుగుతున్న టైంలో. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఒక వ్యక్తి 1980 నుండి 90 మధ్యలో ఎంపిక అయ్యాడు అంటే ఆయన ఖచ్చితంగా 1970లో పుట్టి ఉంటాడు. అంటే 1970లో పుట్టిన ఒక వ్యక్తి 1970 అండ్ 1980 మధ్య కాలంలో చదువును పూర్తి చేశాడు. ఆ టైంలో కోల్డ్ వార్ పీక్స్లో ఉంది. దానివల్ల ఆ అధికారుల పూర్తి ఆలోచన విధానం ఆ కోల్డ్ వార్ చుట్టూనే తిరుగుతుంది. కోల్డ్ వార్ టైంలో పెరిగి పెద్దయిన ఆ వ్యక్తి ఇప్పుడు 21వ శతాబ్దంలో కూడా అతని మానసిక పరిస్థితి కోల్డ్ వార్ చుట్టూనే తిరుగుతూ ఉంది. ఒక మేధోపరమైన భారాన్ని మోసుకొస్తున్నాడు. ఇప్పుడు ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నాను? ఇందులో మీకు 2 ఉదాహరణలు ఇస్తా. అందులో మొదటి ఉదాహరణ చూడండి. విదేశీ విధానాల స్థాయిలో మన భారత్ కూడా అగ్రెసివ్ పాలసీ ఉండాలని నేను అంటున్నా. అప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. చైనా లాంటి ఒక దేశం మన దేశంలో ఎప్పుడు ఏదో ఒక ప్రాంతం విషయంలో ఎప్పటికప్పుడు లడాఖ్లోని ప్రదేశాల పేర్లు మారుస్తూ, లేదంటే అరుణాచల్ ప్రదేశ్లోని వేరు ప్రాంతాలపై యాజమాన్యాన్ని క్లెయిమ్ చేస్తూ ఉంటుంది. మరి ఈ టైంలో మన భారతదేశం కేవలం ఒక కఠిన నియమాన్ని ప్రకటన చేసి మేము దీన్ని ఖండిస్తున్నాము అని చెప్పి ఊరుకుంటుంది. మనం ఇలా ఎంతకాలం ఖండిస్తూనే ఉంటాం? మనకి ఈరోజు అవసరం లేదా? నిలబడి ఒక స్పష్టమైన ప్రకటన చేసే ధైర్యం లేదా? భారతదేశ సరిహద్దు ఎప్పుడూ చైనాతో కలవలేదు. భారతదేశ సరిహద్దు ఒక అంతర్జాతీయ దేశమైన, ఒక అంతర్జాతీయ సరిహద్దు అయిన టిబెట్తో మాత్రమే కలిసింది. దాన్ని చైనా అక్రమంగా ఆక్రమించుకుంది. ఇలాంటి ప్రకటనలు చేసి చూడండి. ఆ తర్వాత చైనా ఎలా భయపడుతుంది, చైనా ఉడికిపోయి పిచ్చి పెట్టినట్టు ఎలా ప్రవర్తిస్తుంది మీరే చూడండి. ఎందుకంటే చైనా ఈరోజు టిబెట్ని తన సొంత భూభాగంగా, ఈ భూమి మాదే, నా సొంత భూమి అని గట్టిగా భావిస్తుంది. కానీ మన భారతదేశం 1950లోనే టిబెట్ని చైనా యొక్క భూభాగం అని అంగీకరించింది, దురదృష్టవశాత్తు. దాని తర్వాత మనకి ఎలాంటి అభ్యంతరం లేదనుకోండి. కానీ ఈ రోజుల సిచ్యువేషన్లో మనకున్న ఏకైక అభ్యంతరం ఏంటంటే, మన భారతదేశంలోని అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ని, లడాఖ్లని చైనా తప్పుగా క్లెయిమ్ చేస్తుంటే, ఈరోజు చైనాకి ఇలాంటి దుర్మార్గపు చర్యలకి పాల్పడే స్వేచ్ఛ ఎక్కడిది?
ఒకవేళ మీరు మా చేత టిబెట్ని చైనాలో అంతర్భాగం అని అంగీకరించాలని మీరు కోరుకుంటే అప్పుడు మీరు కూడా అరుణాచల్ ప్రదేశ్, లడాక్ విషయాల్లో ఎలాంటి అనాలోచిత వ్యాఖ్యలు చేయకూడదని మేము కూడా అనుకుంటాం. ఒకవేళ మీరు అలాంటి వ్యాఖ్యలు చేస్తే మన విదేశీ విధాన బ్యూరోక్రసీలో అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని కోరుకోవచ్చు. ఒకవేళ మీరు కూడా అలాంటి వ్యాఖ్యలు చేస్తే మన విదేశీ విధాన బ్యూరోక్రసీలో చైనా లాగానే మనం కూడా ఎదురు నిలబడి గట్టి స్టేట్మెంట్ ఇచ్చే ధైర్యం, ఆ శక్తి ఉండకూడదా? మనం ఎప్పటికీ ఇలాగే చైనాతో ఒక సాఫ్ట్ పాలసీని, ఒక మృదువైన విధానాన్ని పాటిస్తూ ఉంటాం. నేను మీకు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాను. భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ చైనాతో మిలిటరీ యుద్ధాన్ని కొని తెచ్చుకోవాలని నేను అనడం లేదు. చైనాతో మనం ఎలాంటి సైనిక యుద్ధాన్ని కోరుకోవాల్సిన అవసరమూ లేదు. ఎందుకంటే ప్రస్తుతం చైనా కూడా మన భారత్తో ఎలాంటి యుద్ధం చేయాలని కోరుకోవట్లేదు కాబట్టి. మరో 10-20 సంవత్సరాల తర్వాత ఎలాంటి పరిస్థితులు వస్తాయో అప్పుడు చూసుకోవచ్చు. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా మన భారతదేశం అగ్రెసివ్ ఫారెన్ పాలసీ విధానాన్ని మార్చుకోవాల్సిందే. మనం ఇప్పుడు ఎలా అయితే పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాన్ని, చైనాను కూడా అలాగే డీల్ చేయాలి. చేయలేమా? నా అభిప్రాయం ప్రకారం ఇదే కరెక్ట్ టైం. ఓన్లీ చైనా మాత్రమే కాదు, చైనాతో పాటు రేపు పొద్దున్న అమెరికా లాంటి దేశం ఏదైనా ఇలాంటి మొండితనం, దాదాగిరి ప్రవర్తిస్తే, ఉదాహరణకి అమెరికా లాంటి దేశం అధ్యక్షుడే స్వయంగా నిలబడి నేను భారతదేశంపై 100% టారిఫ్ విధిస్తున్నా అని అంటే అప్పుడు మనం కూడా ఎదురు నిలబడి మీరు టారిఫ్ వేయండి, దానికి ధీటుగా మీకు కూడా కౌంటర్ టారిఫ్ తగులుతుంది అని చెప్పే సత్తా, ఆ శక్తి మన దగ్గర ఉండాలి. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే మీరు టారిఫ్ వేస్తారా వేయరా ఇది కాదు. నేను ఆ కోణంలో మాట్లాడట్లేదు. ఒక్కసారి ఈ పాయింట్ని అర్థం చేసుకోండి. కేవలం ఒక మాట గట్టిగా చెప్పడం వల్ల అమెరికా, చైనా లాంటి దేశాలు మన చేతుల్ని మెలితిప్పే ప్రయత్నం చేసినప్పుడు వాటికి ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదేంటి? భారతదేశం ఇప్పుడు కేవలం బెదిరింపులకి, చేతులు మెలితిప్పే ప్రయత్నాలకి భయపడే దేశం కాదని వాళ్ళు తెలుసుకోవాలి. మీరు ఇలా చేస్తే భారత్ మౌనంగా ఊరుకోదు. ఒకవేళ మీరు అలాంటి వ్యాఖ్యలు చేస్తే మా వెనుక 140 కోట్ల మంది ప్రజల శక్తి ఉంది కాబట్టి మేం కూడా ఈ రోజు మీకు అదే స్థాయిలో ధీటుగా బదులు ఇవ్వగలం అని కౌంటర్ రియాక్ట్ చేయగలం. మన దగ్గర ఆ శక్తి ఉంది, కానీ దాన్ని యూజ్ చేసుకోవట్లేదు. సో ఇకపై మనం ఇలాంటి విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందా లేదా ఖచ్చితంగా తెలపండి. ఇక 4వది అండ్ చివరి పాయింట్, ఇది చాలా ముఖ్యమైనది. ఆల్రెడీ ఈ విషయం గురించి నేను ఒక వీడియో కూడా చేశాను. అదేంటంటే మనం ఎప్పుడూ కూడా ప్రపంచ దేశాలు సృష్టించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల చుట్టూ తిరుగుతూనే ఉంటాం, వాటి గురించే చర్చిస్తూ ఉంటాం. ఒక్కసారి మన దేశంలో ప్రతిపక్ష నాయకుల చర్చలను చూడండి. వాళ్ళపై నాకైతే ఎలాంటి ఆశ లేదు. దానికి ఈజీ రీజన్ ఏంటంటే మన దేశంలో ఉన్న ప్రతిపక్ష నాయకుల తీరు, ఆ ప్రతిపక్ష నాయకులు చేస్తున్న నాటకాలు రోజు మీరు చూస్తూనే ఉంటారు. అసలు ఆ వ్యక్తి మన దేశం పట్ల ఎంతవరకు సీరియస్గా ఉంటున్నాడు, ఆయన ఫ్యూచర్లో ఒక ప్రధానమంత్రి అవ్వగలడా, ఆ శక్తి ఆయనకుందా అనే విషయాల గురించి నేను మాట్లాడదలుచుకోవట్లేదు. కానీ దేశం ముందు ప్రతిరోజు ఒక ఫుల్ స్టేజ్లో కామెడీ నడుస్తుంది. ఇది ఆగేది కాదు, ఎప్పుడు అలాగే కంటిన్యూ అవుతుంది. కానీ ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోండి. మన దేశంలో ఈ విషయం గురించి ఎందుకు చర్చించట్లేదు? ఏ విషయం అనుకుంటున్నారా? మన దేశంలో మన స్వదేశీ విధానంలో తయారు చేయబడిన యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ ప్రధానంగా మన దేశంలో తయారు చేయబడాలి అనే విషయం గురించి ఎందుకు ఎవరు ఆలోచించట్లేదు? మనం జోహో వంటి సంస్థల్ని సృష్టించాం. ఇలాంటి యాప్లని ఖచ్చితంగా పెద్ద మొత్తంలో కాకుండా చిన్న స్థాయిలోనే సృష్టించాం. కానీ వాటికి ఎక్కువగా ఎలాంటి మాస్ ఫాలోయింగ్ లేదు. ఈ రోజున్న సిచ్యువేషన్లో సామూహిక స్థాయిలో ప్రజలు ఆ యాప్లకి మారిపోయే పరిస్థితి లేదు. ఎందుకు అంటే ఎప్పటి నుంచో వచ్చిన ఇన్స్టాగ్రామ్ని కానీ, యూట్యూబ్ని కానీ వదిలి వెళ్ళి వేరే యాప్లకి యూజ్ చేసుకునే సాహసం ఎవరూ చేయట్లేరు. ఇప్పుడు చూడండి, విదేశాల్లో ఎక్కడెక్కడో కూర్చున్న వారితో మాట్లాడాలన్నా, లేదంటే నా యొక్క ఆలోచనని పంచాలన్నా కూడా ఈ యూట్యూబ్ అనే ఒక ప్లాట్ఫామ్ని వాడాల్సి వస్తుంది. ఒకవేళ యూట్యూబ్కి ప్రత్యామ్నాయంగా నాకు ఏదైనా భారతీయ వర్షన్ దొరికితే ఖచ్చితంగా ఇవన్నీ వదిలేసి నేను అక్కడికి వెళ్తా. దీని గురించి ఎవరూ చర్చించడం మొదలు పెట్టినంత వరకు, దీని ఇంపార్టెన్స్ గురించి ఎవరూ గుర్తించినంత వరకు ఇది మన దేశానికి ఎంతటి అవసరమో ఎవరమూ అర్థం చేసుకోలేం. ఎందుకంటే సోషల్ మీడియా నియంత్రణ అనేది ప్రపంచంలో ఉండే వివిధ దేశాల్లో ఉండే పెద్ద పెద్ద కంపెనీల చేతిలో ఉన్నంత వరకు అల్గారిథమ్స్ ద్వారా జరిగే మార్పులు అలాగే జరుగుతూనే ఉంటాయి. లాస్ట్ 6 సంవత్సరాలుగా మనం ఈ అల్గారిథం చేస్తున్న మోసాలని
చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ ఇంతటి ఇంపార్టెంట్ అయిన విషయం గురించి ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్చ కూడా స్టార్ట్ కూడా అవ్వలేదు. ఒకవేళ మన ప్రధానమంత్రి కనుక ఒక ప్రకటన చేస్తే అదేంటంటే భారత్ తన సొంత యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లని పోయిన స్వదేశీ యాప్లని తయారు చేయడానికి ఒక పెద్ద ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తుంది. ఒక జాతీయ మిషన్ని మేము లాంచ్ చేస్తాం. జాతీయ స్థాయి చర్చలు ఏర్పాటు చేసి అందులో పౌరుల యొక్క సలహాలు తీసుకుంటాం. పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ సలహాలు కూడా తీసుకుంటాం. ఒక్కసారి ప్రధానమంత్రి కనుక ఇలాంటి ప్రకటన చేస్తే పెద్ద పెద్ద కంపెనీలు ఒక్కసారిగా వణికిపోవాల్సిందే. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. దీనివల్ల ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలకే కాకుండా భారతదేశానికి కూడా ఎంతో పెద్ద జాతీయ స్థాయి పునర్జీవనం లభిస్తుంది. ఎందుకంటే మన దేశంలో ఉన్న ఎంతో మంది ప్రతిభావంతులు, దేశాన్ని ప్రేమించే ప్రజలు, దేశం మేలు కోరుకునే వారందరూ ఈ చర్చలో ఎంత ఉత్సాహంగా సానుకూలమైన రీతిలో తమ వంతు సహకారం అందిస్తారో మీరే చూడొచ్చు. అలాంటి ఒక డిస్కషన్ కల్చర్ ద్వారా ఎంత అద్భుతమైన ఆలోచనలు వస్తాయో మీరే చూడండి. రాబోయే కాలంలో మనం సొంతంగా గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్ని తయారు చేయలేము అనడానికి మన దగ్గర ఏ శక్తి తక్కువగా ఉంది చెప్పండి? ఖచ్చితంగా చేయగలం. ఒక గూగుల్ లాంటి పెద్ద కంపెనీకి మన భారతీయుడే సీఈఓగా ఉన్నాడంటే మన దగ్గర అప్పట్లో టాలెంట్ ఉంది, ఇప్పుడు కూడా టాలెంట్ ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. గూగుల్ లాంటి యూట్యూబ్ నడిపే అంత పెద్ద కంపెనీకి మన భారతీయుడే అగ్రస్థానంలో ఉన్నాడంటే మరి అదే భారతీయ ప్రతిభను ఉపయోగించుకొని మనం కూడా సొంతంగా ఎందుకు ప్లాట్ఫామ్లని ఉపయోగించకూడదు, ప్లాట్ఫామ్లని తయారు చేయకూడదు? ఇప్పుడు నేను మొదటి నుంచి చెప్పిన ఈ 4 పాయింట్లని మీరు ఏకీభవిస్తున్నారా? ఈ 4 పాయింట్లపై మీ అభిప్రాయం ఏంటి? దయచేసి నాకు ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే మన దేశం ప్రజెంట్ అత్యంత టర్నింగ్ స్టేజ్లో ఉంది. మనం ఈ 4 అంశాలపై దృష్టి పెట్టి పనిచేస్తే రాబోయే కాలంలో మన భారతదేశం అత్యున్నత శిఖరాలకి చేరకుండా ఏ శక్తి కూడా ఆపలేదు. అండ్ మన దేశం పెద్ద విజయాన్ని సాధించి సానుకూలమైన అద్భుతమైన ఫలితాలను అందుకోగలదు. కాకపోతే మన దేశ ప్రజలందరూ ఒక తాటిపై నడుస్తూ దేశానికి సంబంధించిన అన్ని సమస్యలకి తగిన పరిష్కారాలను వెతకాలి, వాటిపై చర్చించాలి. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు? మీ ఆలోచన ఏంటి? ఖచ్చితంగా కమెంట్లో తెలియజేయండి. నా కష్టానికి మీ చేయూత దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల్లో ముందుకు తీసుకెళ్లాలంటే ముందు మన దేశ గౌరవం ఏంటో మన దేశ ప్రజలు తెలుసుకోవాలి. దేశానికి సంబంధించి ఇలాంటి మరెన్నో వీడియోలు పెట్టగానే మీ గడప వరకు చేరాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.